నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికీ నలుగురు నిందితులు బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ వస్తుందన్న ఆశతో ఈ కేసులో నిందితులు బెయిల్ కోసం హైకోర్టుకు పరుగులు పెడుతున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇప్పటికే బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులు విడుదలయ్యారు. నిందితులు బయటకు వచ్చే లోపే జైలు గేటు వద్ద వైసీపీ నాయకులు రచ్చ చేశారు. వీళ్లకు తోడు లోపల నుంచి చెవిరెడ్డి, ఇతర నిందితులు అరుపులతో జైల్లో అలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇకపై డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా మరో పిటిషన్ను వేసింది సిట్. రెండు పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు. నమస్తే అండి, వెల్కమ్. మరి కాసేపులో జాయిన్ అవుతారు, సారీ. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆ పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు ఎక్స్ ఎంపీ జి తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి కృష్ణా జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన, అలాగే సీనియర్ అడ్వకేట్ కూడా మాతి వెంకటేశ్వర గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా నమస్తే అండి, వెల్కమ్. రాఘవేంద్ర గారు కూడా జాయిన్. రాఘవేంద్ర గారు నమస్తే, వెల్కమ్. సార్ వెంకటేశ్వర గారు, యూ బీయింగ్ ద సీనియర్ అడ్వకేట్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ స్ట్రైట్ అవే. ఇది లీగల్ ఆస్పెక్ట్ కాబట్టి ఆబ్వియస్లీ బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ జనరల్గా లీగల్ టర్మ్స్లో చెప్తుంటారు. సహజ న్యాయ సూత్రాలు కూడా ఇక్కడ వర్తిస్తాయి అని చెప్తుంటారు. అన్లెస్ రిక్వైర్డ్, లేదంటే అతను ఏమన్నా బయటికి విడుదల చేస్తే, బయట ఉంటే కనుక కేసు నడుస్తున్నప్పుడు, ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు ఏమన్నా ట్యాంపరింగ్ జరుగుతుందేమో, విట్నెస్ ట్యాంపరింగ్ కానీ విట్నెస్ని ఏమన్నా ప్రభావితం చేస్తారు, లేదంటే విదేశాలకు పారిపోతాడు, ఇటువంటి ఎక్సెప్షన్ సందర్భాల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో అతను అవసరం లేదు అని అనుకుంటే కనుక అండర్ ట్రయల్గా కోర్టులు సహజంగా జైల్లో ఎక్కువ రోజులు ఉంచడానికి ఇష్టపడవు కాబట్టి జనరల్గా బెయిల్ వస్తుంది. కానీ ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మాత్రం కోర్టులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. కింది కోర్టు నుంచి అపెక్స్ కోర్టు, టాప్ కోర్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ సుప్రీం కోర్టు వరకు కూడా వీరు పెద్ద పెద్ద లాయర్లందరినీ, దేశంలోనే అతి పెద్ద లాయర్లందరినీ పెట్టుకుని వాదించినా కూడా బెయిల్ ఇచ్చినటువంటి సందర్భం చాలా తక్కువగా చూసాం. దీంట్లో ఆఖరికి ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా కొన్ని రోజులుగా జైల్లో ఉన్న పరిస్థితి, బెయిల్ దొరక్క. కానీ ఇప్పుడు రేపు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓటు వేయటం కోసం మాత్రం ఒక 4 days మాత్రమే ఆయనకి బెయిల్ రిలీఫ్ వచ్చింది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ని మంజూరు చేయటం, అది కూడా ఏసీబీ కోర్టు ఇవ్వడం నీ ఎలా చూడాలి? కోర్టు ఏ విధంగా కన్సిడర్ చేసింది వీళ్ళని బెయిల్ ఇవ్వటం ద్వారా? అలాగే దాన్ని ఛాలెంజ్ చేస్తూ మరి సిట్ హైకోర్టుకి అప్రోచ్ చేయడం జరిగింది, అప్రోచ్ అవటం, మరి ఆ బెయిల్ని రద్దు చేయమని, అలాగే ముందస్తుగా తర్వాత ఎవరికి కూడా బెయిల్ మంజూరు చేయొద్దని కూడా పిటిషన్స్ వేశారని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎందుకని ఇక్కడ ఏసీబీ కోర్టు బెయిల్ వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, సిట్ సరైన వాదనలు వినిపించడంలో ఫెయిల్ అయిందనుకొని భావించాలా సార్? లేదంటే కనుక కోర్టు ఇప్పటికే చాలా కొన్ని నెలల నుంచి వారు ఉన్నారు కాబట్టి అవసరం లేదని భావించి ఇచ్చుండొచ్చా? కొన్ని వాదనలు వినపడుతున్నాయి. ఏసీబీ కోర్టు తన ముందున్నటువంటి ఆ ఛార్జ్ షీట్ దాన్ని ఏమంటారు కంప్లీట్గా లేదని చెప్పేసి ఎలా భావించిందో అర్థం కావటం లేదు. అలాగే చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు అనే కొన్ని వ్యాఖ్యానాలు కూడా వినపడుతున్న నేపథ్యంలో సార్. సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, అట్లాగే మన అనలిస్ట్ పాల్ కోటేశ్వర గారికి, మిత్రులు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి అందరికి కూడా నమస్కారం. అదేవిధంగా మన యొక్క వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు
ఇలాంటి అంశాల మీద మనం మాట్లాడాలి అంటే మనకున్న రూల్ పొజిషన్ మనము, ఎందుకంటే మనం దూరంగా ఉన్నాం కేసుకి, కేసులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ కానీ కోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ మన ముందు లేవు. కానీ ఏంటంటే రూల్ పొజిషన్గా ఏంటంటే మనం పేపర్లో, ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పూర్తి సమాచారం అనేది ఈ గోవిందప్ప బాలాజీ గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, ఇంకో ఆయన ధనంజయ రెడ్డి గారు ఎవరో వారికి బెయిల్ ఇచ్చిన విషయం మీద పూర్తి సమాచారం లేదు. కానీ ఒక్కటి మాత్రం డిఫాల్ట్ బెయిల్ అనేది మనం డిఫాల్ట్ బెయిల్ కింద ఇచ్చారు అనేది మనం చూస్తున్నాం. మీరు కూడా డిఫాల్ట్ బెయిల్ అనే మాట వాడారు. మరి ఆ డిఫాల్ట్ బెయిల్ అనేది ఎలా జరిగింది అనేది కాదు, కానీ ఎలా జరిగిందో మనకి ఈ ప్రత్యేకమైన కేసులో పూర్తి సమాచారం లేకుండా మనం మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. అయితే ఏంటంటే డిఫాల్ట్ బెయిల్ అంటే ఒక కేసులో క్రైమ్ స్టేజ్లో, ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు ఆ ముద్దాయి మీద ఛార్జ్ షీట్ అనేది ఆ నేర తీవ్రతను బట్టి 60 days కానీ 90 days కానీ లోపల ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఆ దాఖలు చేయకపోతే ఆ లోపల ఉన్నటువంటి అరెస్ట్ చేసిన తేదీని ఎక్స్క్లూడ్ చేసి 60 days కానీ 90 days కానీ లోపల ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, కంప్లీట్ చేసి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి. లేకపోతే ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే వాళ్ళకి మ్యాండేటరీగా బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చట్టం నిర్దేశించింది. అదేంటంటే ఇట్స్ అ రైట్ అక్రూడ్ టు ది అక్యూజ్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది స్టాట్యూటరీ పీరియడ్ either 60 days or 90 days, whatever it may be, it depends upon the each case. అయిన తర్వాత స్టాట్యూటరీ బెయిల్ ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి. అందుచేత దీన్ని ఏమంటారంటే మన కృష్ణయ్యర్ గారి టైం నుంచి కూడా ఇట్స్ ఎ ప్యారడైజ్ టు ది క్రిమినల్స్ అనేది ఆయన దీన్ని అభివర్ణించిన పరిస్థితి. తర్వాత లేటెస్ట్ కాదు, యోగేశ్వర్ దయాల్ గారు మనకి చీఫ్ జస్టిస్ గా చేసిన ఆయన కూడా దీన్ని ఏమన్నారంటే ఇట్ ఈస్ ఇండిఫీజిబుల్ రైట్ అక్రూడ్ టు ది అక్యూజ్డ్, ఇట్ కాంట్ బి డిఫీటెడ్ అని ఆయన అబ్జర్వేషన్స్ కూడా మనకు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ డిఫాల్ట్ బెయిల్, స్టాట్యూటరీ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా సఫిషియంట్ రీజన్స్ చూపించి దాని క్యాన్సిలేషన్ కూడా పడేసినటువంటి సందర్భాలు కోర్టులు యాక్సెప్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది రూల్ పొజిషన్, ఖచ్చితంగా కూడా దీన్ని కోర్టులు ఫాలో అవ్వాల్సిందే. మరి ఈ కేసులో మనం అనేక సార్లు మన డిబేట్లలో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారన్నాం, ఫైనల్ ఛార్జ్ షీట్ వేయబోతున్నారన్నాం, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఉందని మనం మనం డిబేట్ చేసుకున్నాం. మరి చూసాం కూడా గతంలో కొన్ని 100 పేజీల హార్డ్ డిస్కులతో కూడినటువంటి 100 పేజీల యొక్క ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మరి అలా దాఖలు చేసినా కూడా కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది అంటే డెఫినెట్ గా దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనం పరిశీలించుకోకుండా కామెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుచేతంటే చట్టంలో నిర్దేశించినటువంటి, అంటే అటు సిఆర్పిసి కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ గా భారతీయ న్యాయ బిఎన్ఎస్ఎస్ ఆ చట్టంలో నిర్దేశించినట్టు కానీ లేదు, జడ్జిమెంట్ లా అంటే హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు వారి యొక్క తీర్పుల ద్వారా, జడ్జి వారి తీర్పుల ద్వారా నిర్దేశించినటువంటి న్యాయ సూత్రాలైనా కానీ, మరి స్కెల్టన్ ఛార్జ్ షీట్ ఊరిన ఒక కాగితం తీసుకొచ్చి ఇదే ఛార్జ్ షీట్ అంటే యాక్సెప్ట్ చేయరు. కానీ కొన్ని కాగితాలని, మెయిన్ ఆరోపణ చేసినటువంటి నేరానికి సంబంధించినటువంటి సపోర్ట్ చేసేటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ పడేసిన తర్వాత కొన్ని టెక్నికల్ డాక్యుమెంట్స్, సపోజ్ ఒక మర్డర్ కేసులో అయితే దాని మన కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ రావాలి, బ్లడ్ ని పంపుతారు కెమికల్ అనలిస్ట్ కి, ఆ రిపోర్ట్ రావడానికి ఇట్ టేక్స్ మంత్స్ టుగెదర్ ఒక్కొక్క సందర్భాల్లో. అదేవిధంగా కత్తుల మీద ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ పంపి అవి మ్యాచ్ అవుతున్నాయి లేదు బట్టల మీద, వాటికి టైం పడుతుంది. కాబట్టి అలాంటి వాటి రాకపోయినంత మాత్రం అది ఛార్జ్ షీట్ కాదు అని అనలేము, అవి ఛార్జ్ షీట్ కింద లెక్కే అనేది ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయ సూత్ర పరిధిలో ఉన్నటువంటి చట్ట నిర్దేశం చేసినటువంటి, కోర్టులు నిర్దేశం చేసినటువంటి లా అది. మరి ఈ కేసులో స్కెల్టనే కాదు, ఛార్జ్ షీటే దాఖలు చేశారన్న ప్రిలిమినరీ ఛార్జ్ షీట్.
దాఖలు చేసామన్నారు. అయినప్పుడు కూడా కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందంటే అది మనం పూర్తిగా సమాచారం లేకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టేనేమో బహుశా, ఎందుకంటే ఇందాకనే చెప్పుకున్నాం మనం, ఇట్ ఇస్ అన్ ఇండిఫీజిబుల్ రైట్. వన్స్ ది రైట్ అక్రూ టు ది అక్యూజ్, ఇట్ ఇస్ అన్ ఇండిఫీజిబుల్ రైట్, ఇట్ కెనాట్ బి డిఫీటెడ్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్యారడైజ్ టు ది క్రిమినల్స్. మనం ఏదైతే చెప్పుకున్నామో, ఒక్కసారి ఈ రైట్ కింద బెయిల్, ఈ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తిని మరలా లోపల పంపడం అనేది నాట్ ఎ జోక్, అంత నాట్ ఎన్ ఈజీ ప్రాసెస్ అన్లెస్ ది ప్రాసిక్యూషన్ ఏబుల్ టు షో సఫిషియంట్ అండ్ స్ట్రాంగ్ మెటీరియల్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్. తప్ప బెయిల్ క్యాన్సిల్ చేయ వీలేదు. కానీ ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఇమ్మీడియట్ గానే ఈవెన్ సాటర్డే అయినా లంచ్ మోషన్ మూవ్ చేయటం, ఆ లంచ్ రైట్. వెంకటేశ్వర గారు, కొద్దిగా మీ సైడ్ సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది, మనకి డ్రాప్ అవుతుంది, మళ్ళీ తీసుకుంటారు మిమ్మల్ని. సార్ తులసిరెడ్డి గారు, సార్ am I audible? Hope the signal from your side is okay. తులసిరెడ్డి గారు, right, some technical glitch, please bear with me. సార్ తులసిరెడ్డి గారు, am I audible now? ఓకే సార్, ఇది మొత్తానికైతే లిక్కర్ కేసులో ఇదొక కీలక పరిణామంగానే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అసలు బెయిల్ రాక నానా అగచాట్లు పడుతున్నారు అందరూ కూడా. గత 3-4 నెలల నుంచి మనం చూస్తున్నాము. అంతా కూడా క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ జగన్ ఉన్నారు, ఎంపీ ఉన్నాడు, ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎంపీ గారికేమో ఈ వైస్ ప్రెసిడెంట్కి దానికి ఓట్ చేయడానికి అనుకూలంగా ఆయనకు ఒక 4 days బెయిల్ రావడం. కానీ మిగిలిన ముగ్గురికి, ఎవరైతే ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి కూడా రెగ్యులర్ బెయిల్ ఇవ్వటం ఎలా చూడాలి? ఎట్ ది సేమ్ టైం అదే రోజు బెయిల్ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన వెరీ సేమ్ నైట్ హైకోర్టులో సిట్ కానీ ఈ సిఐడి కానీ ఏసీబీ కోర్టు తాము ఇచ్చినటువంటి నిందితుల పాత్రపై ఇచ్చినటువంటి ఆధారాలని పరిగణన తీసుకుంటంలో ఫెయిల్ అయిందని చెప్పేసి కానీ చెప్పడం కానీ, లేదంటే ఈ మనీ ట్రయల్ ఏదైతే ఉందో, లేదంటే కనుక ఎంతైతే మనీ ఇన్వాల్వ్ అయ్యి చెప్పబడుతుందో ఆ మనీని ఇంకా కలెక్ట్ చేయలేదు, రికవర్ చేయలేదు కాబట్టి బెయిల్ ఇచ్చారని చెప్పేసి, అంటే వేసిన పిటిషన్ల ద్వారా మనకు అర్థమవుతోంది. ఈ లంచ్ మోషన్ పిటిషన్ని 3 వేరు పిటిషన్లు వేయడంలో ఆ కారణాలు చెప్పడాన్ని బట్టి చూస్తే ఏసీబీ కోర్టు on what material it might have given the bail to all these 3 main accused. మీ అభిప్రాయం సార్? ఇప్పుడు మొత్తం ఈ కేసులో నిందితులు 48 మంది, అరెస్ట్ చేసింది 12 మందిని, బెయిల్ వచ్చింది 4కి. ఇది ఓవరాల్గా 48 మంది నిందితులు, 12 మందిని అరెస్ట్ చేశారు, 4కి బెయిల్ వచ్చింది. దాంట్లో 3,500 కోట్లలో 90% ఒక ఆయనకు చెందింది అని, జగన్మోహన్ రెడ్డికి 90% ఆయన చెందింది, మిగతా 10% మిగతా అందరని. ఆ 90% చేరిన ఆయన ఇంతవరకు వచ్చేసి అరెస్ట్ చేయలేదు, ఛార్జ్షీట్లో పేర్కొన్న కూడా. ఇది ఒక అంశం. ఇక్కడ వీళ్ళ ముగ్గురికి సరే, మిథున్ రెడ్డి కంటే బెయిల్ అది బికాస్ ఆఫ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అది మధ్యంతర బెయిల్ వచ్చింది. నాకు తెలిసి ఇంకా ఆయనకు కూడా రెగ్యులర్ బెయిల్ వస్తుంది. వీళ్ళ ముగ్గురికి సంబంధించి బెయిల్కు సంబంధించి నేను అనుకోవడం ఏమంటే, ఇదేం న్యాచురల్ ప్రాసెస్సే. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేసినప్పుడు 2025 మే 14న బాలాజీ గోవిందప్పను, మే 17న ధనంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి. ఆల్రెడీ 112 రోజులు బాలాజీ గోవిందప్ప అయింది, 109 రోజులు వీళ్ళిద్దరు అయ్యారు. కాబట్టి ఆల్రెడీ 3 నెలలు పైన అయింది. అదేం మరి ఇమ్మీడియట్గా పోతానే బయటకు వచ్చిందేం కాదు, దాదాపు 4 నెలలు కావస్తుంది. కాబట్టి నాకు తెలిసి అది మీరు చెప్పినట్టు ముందుగానే బెయిల్ అనేది అదేమి శిక్ష కాదు, వచ్చేసి అది ఒక సాక్ష్యాలను తారుమారు చేస్తారు అనే ఉద్దేశంతో
జైల్లో పెట్టడమే తప్పని చేసి అదేమి ఎల్లకాలము జైల్లో పెట్టి శిక్ష కాదు కాబట్టి ఆ యాంగిల్లో అది బెయిల్ అది నార్మల్ ప్రాసెస్ అని మిగతా వాళ్ళకు కూడా వస్తుందని నా అభిప్రాయం. కానీ ఇక్కడ డిఫాల్ట్ బెయిల్ అనేది మనం దాన్ని కొంచెము ఆలోచించాల్సిన అవసరం ఉంది. డిఫాల్ట్ బెయిల్ కు ఏసీబీ కోర్టు చెప్పింది ఏమి, సిబిసిఐడి దాఖలు చేసిన ఛార్జ్ షీటు, సప్లిమెంటరీ ఛార్జ్ షీటు అసంపూర్తిగా ఉన్నాయన్న కారణం చేత డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది అనేది ఆడ మెయిన్ కారణం వచ్చేసి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చడానికి కారణం, ఆ కారణం చూపించింది కోర్టు. అంటే బోత్ ఛార్జ్ షీటు అండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీటు అసంపూర్తిగా ఉన్నాయి అనేది. అది డెఫినెట్ గా సిబిసిఐడి మీద, సిట్ మీద కొంత నెగిటివ్ కామెంట్ చేసినట్టే. వీళ్ళు ఏమంటున్నారు, సిబిసిఐడి వాళ్ళు, సిట్ వాళ్ళు, నేరానికి సంబంధించిన మొత్తం సొమ్మును రాబట్టలేదనే కారణంతో నిందితులకు బెయిల్ ఇవ్వడము సరికాదు కాబట్టి దాన్ని బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి వీళ్ళు హైకోర్టు పోవడం జరిగింది. మరి హైకోర్టు వచ్చేసి విచారణ జరిగినట్టుంది, మరి జడ్జిమెంట్ ఏమి ఇస్తారో చూడాలి. కాబట్టి ఇక్కడ బెయిల్ వరకు వచ్చేసి వాళ్ళకు రావడం అనేది ఏమి అనూహ్యమేం కాదు, టైం ప్రాసెస్ మీద వచ్చేసింది. మిగతా వాళ్ళకు కూడా నాకు తెలిసి వస్తుంది. డిఫాల్ట్ బెయిల్ అనే దాని కాడ కొంత మనం ఇంతవరకు ఏమనుకున్నామంటే సిట్, సిబిసిఐడి పకడ్బందీగా చాలా వేగంగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు అనుకున్నాం. కానీ ఛార్జ్ షీటు పెట్టి కూడా 19/7/25 ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గురించి పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు మిగతా వాళ్ళందరినీ కొత్త వాళ్ళ పేర్లు వచ్చేసి వస్తున్నాయి, కానీ వీళ్ళు వచ్చేసి కొత్త వాళ్ళ పేర్లు విజయానంద రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, ఈ అనిల్ రెడ్డి, రామదాసు, ఇట్లా ఇంకా కొందరికి అమ్మటి రాంబాబుకు ఇంకో వాళ్ళకి వెళ్ళి డబ్బులు అందినాయని ఈ కొత్త పేర్లు వస్తున్నాయి. కానీ ఛార్జ్ షీట్ లో పెట్టిన పేరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గురించి ఫర్దర్ గా ఏం యాక్షన్ చేసినట్టు కనపడలేదు. ఛార్జ్ షీట్ పెట్టి కూడా 19/7 ఇప్పుడు వచ్చేసి దాదాపు 2 నెలలుగా వస్తుంది. కాబట్టి ఒక యాంగిల్ చూసినప్పుడు బాగానే ఫాస్ట్ గానే ఎఫెక్టివ్ గానే జరిగినట్టు ఇన్వెస్టిగేషన్ అనిపిస్తుంది. ఇంకొక వైపు చూసినప్పుడు 6వ తారీఖున మన కోర్టు చెప్పడం కానీ డిఫాల్ట్ వేయడం కానీ జగన్ మీద యాక్షన్ తీసుకోవడం కానీ చూసినప్పుడు ఇది సంథింగ్ అంత అనుకున్నంత పకడ్బందీగా జరగలేదేమో, దానికి ఏమన్నా కొంత ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా కారణమేమో అని రకరకాల డౌట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. రైట్, ఆబ్వియస్లీ. సో రాఘవేంద్ర గారు, ఒకటి ఇప్పుడే తులసిరెడ్డి గారు అన్నారు, ఫస్ట్ ఛార్జ్ షీట్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే 50 రోజులు దాటింది. మరి ఈ 50 రోజులు ఏసీబీ కోర్టుకి ఎందుకు అనిపించలేదో తెలియదు, అసంపూర్తిగా ఉంది ఛార్జ్ షీట్ అని. దానికి మళ్ళీ ఎడిషనల్ ఛార్జ్ షీట్ ఒకటి యాడ్ చేశారు, సప్లిమెంటరీ అని చెప్పేసి. అలాగే ఇదేం ఫైనల్ కాదు, ఇంకో మరో ఛార్జ్ షీట్ కూడా ఈ మంత్లో దాఖలు చేస్తామని వాళ్ళకి మనకే ఇన్ఫర్మేషన్ ఉందంటే ఖచ్చితంగా కోర్టుకు తెలుస్తుంది. సో ఇప్పుడు 50 రోజుల తర్వాత మొదటిసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు అలా ఎందుకు అబ్జర్వ్ చేసిందో మనకి తెలియదు. మరి సీనియర్ అడ్వకేట్గా ఉన్న మాతి వెంకటేశ్వరరావు గారే మనం ఇక్కడ ఉండి దాని మీద వ్యాఖ్యానాలు చేయడానికి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానీ సోర్స్ కానీ ఉండే అవకాశం లేదు. ఇంకొకటి లీగల్ ఎక్స్పర్టైజ్ అవన్నీ కూడా. కానీ ఒక కామన్ మ్యాన్కి, ఒక లే మ్యాన్కి వచ్చేటటువంటి డౌటే నేను కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. If someone thinks, whether court or whatever, the authority, సరిగా లేదు, అసంపూర్తిగా ఉంది, లేకపోతే లోపభూయిష్టంగా ఉంది అనుకున్నప్పుడు 50 రోజులు ఎందుకు పట్టిందో తెలియదు, అంటే బెయిల్ ఇవ్వడానికి. మరి కరెక్ట్గా 3 రోజుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నప్పుడే అలా అనిపించింది, అలా జరిగిందా కాకతాళీయమేమో. సో కూటమి ప్రభుత్వం తరపున వాట్ ఈజ్ యువర్ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ రాఘవేంద్రరావు గారు? కామనే అని అనుకోవాలా, లేదంటే కనుక ఇది జస్ట్ స్టార్టింగే ఎలాగూ అప్పీల్ చేశారు కాబట్టి అది మళ్ళీ రద్దు చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా? లేకపోతే ప్రభుత్వం తరపున కూడా ప్రభుత్వం తరపునే సిట్ ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి ఏమన్నా పట్టు సడలించారా? లేకపోతే పట్టు సడలించేటట్టుగా పొలిటికల్గా ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా నడుస్తున్నాయా?
సురేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా పెద్దల తులసి రెడ్డి గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులకి, అదేవిధంగా సిటీ వీక్ టీవీ వీక్షకులకు అందరూ కూడా గుడ్ ఈవినింగ్. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా ఒకటైతే అర్థం చేసుకోవాలండి. ఏంటంటే అసలు రాష్ట్రపతి ఎలక్షన్స్కి వైసీపీకి సంబంధించిన వీళ్ళని బయటికి తీసుకురా, వీళ్ళకి పర్మనెంట్గా బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి సంబంధం, వీటికి రెండింటికి లింక్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ విధంగా అయితే రాష్ట్రపతి ఎలక్షన్స్కి ఎవరు అవసరం? మిథున్ రెడ్డి అవసరం. మిథున్ రెడ్డికి పర్మనెంట్ బెయిల్ ఇవ్వచ్చు. కాబట్టి అది ఏంటంటే ఈరోజు వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఎంపీ ఓట్ల మీద ఏదైతే రాష్ట్రపతి ఎలక్షన్ అయితే రాష్ట్రపతి గెలుపు ఎన్డీఏ కూటమికి అవసరమైన వైసీపీ ఎలక్షన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఓటింగ్ అయితే అవసరం లేదు. అది చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం మీరు అలా సమర్థించుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక్క నిమిషం ఆగండి. అక్కడేమి స్మూత్ గా లేదు. అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నిక, అది ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపే జరగబోతోంది. అదేమి అంత స్మూత్ గా లేదు. ఎన్డీఏకి ఇంతకు ముందు ఉన్నంత స్మూత్ గా ఏమి లేదు. రెండు, ఇది విప్ జారీ చేస్తేనో లేదంటే కనుక ఏదో నైఫ్ ఎడ్జ్లో పెట్టి మీరు వేయాల్సిందే అనేటువంటిది కాదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరికి వేసారో కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి తెలియదు కూడా. ఈ పరిస్థితుల్లో మోదీ షా ద్వయం చాలా పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని ఇది ఏదో అంటారు కదా, బాగా కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి. అందు గురించే మరి స్వయంగా నడ్డా ఫోన్ చేయాల్సిన అవసరం, మీరు అన్నట్లు అంత అవసరం లేదు వైసీపీ అనుకుంటే వాళ్ళకేం అవసరం? వాళ్ళు ఎందుకు ఫోన్ చేయాలి అంత? మరి అన్ని పార్టీలు ఫోన్ చేయలేదు కదా, బీఆర్ఎస్కి ఏం చేయలేదు కదండి. మరి ప్రతి సీటు ప్రతి నంబర్ అవసరమే. కాబట్టి వైసీపీకి బీజేపీకి ఉన్న నెక్సెస్ మీరేదో ఏం లేదు అని మీరు మోసం చేసుకున్నట్టు మాట్లాడితే అది మీ ఇష్టం. అది దానికి నష్టపోయేది మీరు. నేను దానికే చెప్తున్నా. ఇప్పుడు ఇది మమ్మల్ని మేము మోసం చేసుకోవడం ఇంకోటి కాదు. రేపు రిజల్ట్ అల్టిమేట్ గా రిజల్ట్ మీరు చాలా క్లియర్ గా చూస్తారు. రిజల్ట్ చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు సార్. రిజల్ట్ చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు. అది కాదు అక్కడ పాయింట్. అది కాదు అక్కడ ఎటువంటి ఛాన్స్ తీసుకోకూడదని చెప్పేసి సెలెక్టివ్ గా వైసీపీ లాంటి పార్టీలను అడగటం తగుదునమ్మా అని చెప్పేసి ఏ కూటమి అయితే వాళ్ళను ఓడించిందో అయినా కూడా అన్నిటినీ వదిలేసి వాళ్ళు పబ్లిక్ గా మేము ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవటం రేపు అదే జరగబోతోంది. అయితే మరి ఇదే మిథున్ రెడ్డి గారు మరి ఏమని వాదించింది? సిట్ కానీ సిఐడి కానీ ఆయనకేం బెయిల్ ఇచ్చి మరీ ఓటు వేయించాల్సిన అవసరం లేదు, బ్యాలెట్ ఓటింగ్ కూడా జరపచ్చు, ఆల్టర్నేటివ్ మెకానిజం ఉంది అని చెప్పేసి మరి కోర్టు దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? సురేష్ గారు, నేను ఇక్కడ మీరు మాట్లాడేది మీరు అనేదానికి రాష్ట్రపతి ఎలక్షన్స్ ఏదైతే బేస్ చేసుకొని దాని ప్రకారంగా ప్లాన్లో భాగంగానే ఈ రోజు ముగ్గురికి మీరు ఏదైతే పర్మనెంట్ గా బెయిల్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను దానికి ఏం చెప్తున్నా అంటే వీళ్ళ ముగ్గురుతోటి ఏం పని? అసలు మిథున్ రెడ్డికే ఇచ్చుకోవచ్చు కదా. మిథున్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 ప్లేస్ లో ఉండే వ్యక్తి. మిథున్ రెడ్డినే డైరెక్ట్ గా బయటకు తెచ్చుకోవచ్చు కదా. ఎందుకంటే ఈరోజు మనం మద్యం కేసుకు సంబంధించి చాలా డిబేట్లు చేసాం. ప్రతి ఒక్క డిబేట్ లో కూడా మనం మాట్లాడుకునేది మిథున్ రెడ్డి నెంబర్ 2, దానికి పైన ఎవరున్నారంటే కింగ్ పిన్ ఉన్నారని చెప్పేసి మనం చాలా మీటింగ్ లో చాలా డిబేట్లో మాట్లాడుకున్నాం. అది పూర్తిగా దానికి దీనికి లింక్ అయితే కాదు. అయితే ఇక్కడ పెద్దలు తులసిరెడ్డి గారు అన్నట్టు లేకపోతే ఇంకొక అనలిస్ట్ గారు లాయర్ గారు మాట్లాడినట్టు ఏదైతే ఈరోజు కోర్టు వాళ్ళకు మంజూరు చేసేటప్పుడు ఛార్జ్ షీట్ అనేది అసంపూర్తిగా ఉంది అని చెప్పేసి ఏదైతే పాయింట్ మెన్షన్ చేశారో ఆ పాయింట్కి సంబంధించి ఈరోజు సిట్టు మళ్ళీ కోర్టుకి ఏమని చెప్పేసి అసంపూర్తిగా ఉన్నప్పుడు మీరు 50 రోజులు ఎప్పుడు జూలై 17వ తేదీన అనుకుంటా, జూలై 17వ తేదీన ఫస్ట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. అప్పటి నుంచి మీకు అది ఇన్కంప్లీట్ అనిపించినప్పుడు ఇప్పటికిప్పుడుగా ఇది ఇన్కంప్లీట్ ఎందుకు అనిపించేసి దానికి సంబంధించిన ప్రాపర్ డేటా ఇవ్వండి. ఇది ఈరోజు ఏదైతే మీరు తీర్పు ఇచ్చారో అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము మళ్ళీ ఛాలెంజ్ చేయడం జరిగింది.
వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ పొందడం కోసంగా డిఫాల్ట్ ఎలిజిబిలిటీ ఏదైతే వస్తుందో దానిలో ప్రకారంగా ఈరోజు ఓవరాల్గా 3,500 కోట్ల రూపాయల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత చెందింది, మిథున్ రెడ్డికి ఎంత చెందింది, రిమైనింగ్ ఏళ్ల పాత్ర ఎంత ఉంది, ఎవరైతే ఈరోజు కృష్ణమోహన్ గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, బాలాజీ గోవిందప్ప గారు కానివ్వండి, ఏళ్ల పాత్ర ఎంత ఉంది అనే విషయాన్ని కూడా పూర్తిగా ఈరోజు కోర్టు ఒకటి అనలైజ్ చేసుకొని బహుశా వాళ్ళకి డిఫాల్ట్ మెథడ్లో వాళ్ళకి అనేది బెయిల్ ఇచ్చుండొచ్చు. దీన్ని రేపు మాపు రాబోయే తీర్పు ఏదైతే ఉందో దాని ప్రకారం మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను క్లియర్గా మాట్లాడేది ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ఇదే వైసీపీ గతంలో వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళకి కానివ్వండి, ఈరోజు చట్టం మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ వాళ్ళకి పూర్తిగా నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు జైల్లో ఈరోజు వాళ్ళు రిలీజ్ చేయడానికి చెప్పిన టైం ప్రకారం మార్నింగ్ 10 లోపు 10:30 లోపు ఆ వ్యక్తులు మొత్తాన్ని కూడా బయటికి పంపిస్తామంటే వాళ్ళు జైలు దగ్గర చేసిన నానా యాగి ఏదైతే ఉందో వాళ్ళకు ఒక అభద్రతా భావం, ఒక భయం. వాళ్ళు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే నిజంగా ఒక ఫిక్స్ అయి ఉంటే, ఒక డీల్ కుదురుంటే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారని నమ్మకం వాళ్ళకు ఉంది కదా. వాళ్ళు జైలు దగ్గర నానా రాజాంతరం ఎందుకు చేయాల్సి వచ్చింది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు లోపల నుంచి డోర్లు కొట్టి, తలుపులు కొట్టి, బయట నుంచి లోపల నుంచి ఆయన అరవటం, బయట నుంచి వైసీపీ వాళ్ళందరూ ఎందుకు అరవాల్సి వచ్చింది? కాబట్టి ఇవన్నీ కూడా ఒక అపోహలుగానే మనం చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈరోజు వాళ్ళకి బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఏదైతే ఉందో, వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఛార్జ్ షీట్లో ఏవైతే అసంపూర్తిగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కోర్టు ఒకవేళ వాళ్ళకి ఏదైతే మనకి బెయిల్ మంజూరు చేశారో, ఈ సిట్ ఏదైతే మళ్ళీ దాఖలు చేసిందో దాని మీద కూడా పూర్తిగా విచారణ చేసుకొని వాళ్ళ బెయిల్ ఖచ్చితంగా కూడా మనం రిజెక్ట్ చేయొచ్చు. కానీ ప్రభుత్వం అయితే ఏదైతే 3,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లిక్కర్ స్కామ్ జరిగిందో వాటన్నిటిని కూడా తిరిగి కక్కించే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. సిట్టు దానికి చాలా క్లియర్ గా దానికి తగ్గట్టుగానే పనిచేస్తుంది అనేది క్లియర్ గా చెప్తా ఉన్నాం సురేష్ గారు. సార్ కోటేశ్వర గారు, ఇప్పుడు 3,500 కోట్ల లేకపోతే 2,000 కోట్ల 30,000 కోట్ల పక్కన పెడితే రికవరీ అనేది ఇట్స్ నాట్ సచ్ అన్ ఈజీ థింగ్ అని అది అందరికీ తెలిసింది. కోర్టులకు ఇంకా బాగా తెలుస్తుంది. ఇట్ టేక్స్ టైం. ఏమన్నా ఉంటే రికవర్ చేయగలిగే పరిస్థితి ఏమన్నా ఉంటే, సో ఎంతో కొంత రికవర్ అయితే జరిగింది అనేది అయితే మనం చూసాము. 11 కోట్లు సీజ్ చేయటం కానీ, లేదంటే ఆ ఎలక్షన్స్ టైంలో సీజ్ చేసిన అమౌంట్లు కానీ, లేదంటే దానికి తగ్గట్టుగా వీళ్ళ ఆస్తుల్ని జప్తు చేయటం అనేది కానీ, కొంత యాక్టివిటీ మానిటరింగ్ ఆస్పెక్ట్లో కూడా మనం చూసాము. మరి ఏసీబీ కోర్టు దాన్ని ఏ రకంగా కన్సిడర్ చేసిందో తెలియదు. రెండోది బేసిక్ డౌట్, 50 days తర్వాత ఇప్పుడు సడన్గా ఏసీబీ కోర్టుకి ఎందుకని ఛార్జ్ షీట్ అసంపూర్తిగా ఉంది అని అనిపించింది. 2, మరి ఈ సందర్భంలో సిట్ కానీ సిఐడి కానీ వాట్ అబౌట్ యువర్ ఆర్గ్యుమెంట్స్? వై యూ అలౌడ్ ద అదర్ పార్టీ ఆర్ ద డిఫెండెంట్స్ టు గెట్ ద బెయిల్ ఇన్ ఏ సచ్ అన్ ఈజీ మేనర్? అది అంటే వీళ్ళ వాదనలో వినిపించడంలో మరి ఫెయిల్ అయ్యారు అనుకోవాలా, లేదంటే వాంటెడ్లీ వాదనలు వినిపించలేదా? అంత అయిపోయిన తర్వాత ఎలాగో ఛాలెంజ్ చేయొచ్చు అనేది ఇదంతా ఒక బయటకి మన అందరికీ ఒక సీన్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? లేదంటే నిజంగానే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కొంత పట్టు సడలించింది అనుకోవాలా? మరి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్తో లేదంటే ఇన్స్ట్రక్షన్స్తో? సార్ ఇప్పుడు సురేష్ గారు, మన న్యాయ వ్యవస్థలో బెయిల్ అయినా లేకపోతే పనిష్మెంట్ అయినా లేదా ఇతర తీర్పులు ఏవైనా కానీ జడ్జిస్కి దురుద్దేశాలని ఆపాదించకూడదు అనేటువంటిది ఒక రక్షణ ఉన్నది. దాన్ని అది తప్పైనా ఒప్పైనా మన దృష్టిలో అటువంటి దానికి పాల్పడకూడదు. ఇక్కడ ఈ 50 రోజులుగా మరి ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు 50 రోజులుగా ఎందుకు కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటి దానికి సాధారణ వ్యక్తులకి, నేను కూడా ఆ విషయాల్లో లీగల్ విషయాలు సాధారణ వ్యక్తిగానే నేను కూడా పరిగణించుకుంటాను. ఇందాక మన వెంకటేశ్వర గారు చెప్పినట్టు 60 రోజుల వరకు లేకపోతే 90 రోజుల వరకు ఉన్నటువంటి నిబంధనలకు సంబంధించి మరి ఆ నిబంధనల గడువు పూర్తయ్యేంత వరకు కోర్టు వేచి చూసిందా, ఇంకా ఏమైనా ఫర్దర్ గా వేస్తారని కానీ, లేకపోయేట్లయితే సంపూర్ణమైనటువంటి ఛార్జ్ షీట్ వేస్తారని కానీ ఏమైనా వేచి చూసిందా అనేటువంటిది నాకైతే ఐడియా లేదు.
మన వాళ్ళు చెప్పినట్టు 50 రోజుల పాటు ఎందుకు ఉన్నది అనేటువంటిది దానికి ఉన్నటువంటి రూల్ పొజిషన్ ని మన లాయర్ గారు చెప్పాల్సి ఉంటుంది అనేది నా అభిప్రాయం. నేనైతే ఖచ్చితంగా ఈ కేసు ఛార్జ్ షీట్లలో లోపాలు ఉండి ఉంటాయి. లోపాలు ఉండకపోతే ఏసీబీ కోర్టు ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోదు. ఒకవేళ ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తారని కూడా న్యాయమూర్తులకి తెలియకుండా ఏం ఉండదు. దాన్ని తెలిసినప్పుడు ఉన్నత స్థాయి కోర్టు ఒకవేళ బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపడితే సదరు న్యాయమూర్తికి లేదా ఆ ఏసీబీ కోర్టుకి ఒక విధంగా చెప్పాలంటే అది నెగిటివ్ గా వస్తుంది అనేది కూడా ఐడియా ఉంటుంది. అందువలన అసలు ఏమీ లేకుండా రెండోది వీళ్ళు ఆర్గ్యూ చేసినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలని అప్పుడు కూడా బెయిల్ వాద ప్రతివాదాల సందర్భంగా కూడా చెప్పుకుంటారు. అయినా కానీ వాటిని కోర్టు పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ ఇచ్చిందనేటువంటిది మనకి కనిపిస్తాం. అందువల్ల ఆ 60 రోజులు 90 రోజుల నిబంధన మేరకు అన్ని వెయిట్ చేశారా, లేకపోతే మరి ఏం జరిగి ఉండొచ్చు రూల్ పొజిషన్ అనేది మన వెంకటేశ్వర గారు చెప్తే మంచిది. రెండోది ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి మీడియాలో వచ్చినటువంటి హైప్ లేకపోతే డిస్కషన్స్ లో తెలుగుదేశం పార్టీ లేదా జనసేన ప్రతినిధులు చెప్పినటువంటి అంతగా పకడ్బందీ చర్యలు అనేటువంటివి ఇందులో లేవు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంటాయి. తులసిరెడ్డి గారు ఒకటి సూటిగా అడిగారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో మెయిన్ ఎక్యూజ్డ్కి సంబంధించి మొత్తం వల వేస్తున్నాము, చేప చిక్కుతా ఉంది, గాలం వేసాము, పడుతున్నాము ఇవాళ రేపు అన్నట్టుగా మరి ఎందుకని ఇంతవరకు అన్ని వేల కోట్ల రూపాయల దానిలో రికవరీ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశంగా మరి కోర్టు తీర్పు నేనైతే చదవలేదు కానీ మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రికవరీ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి, అందుకని 3,500 కోట్ల కుంభకోణం లేకపోతే ఇంకా పెద్ద కుంభకోణం అనే దానికి చూసినప్పుడు రికవరీ అనేటువంటిది చూస్తే చాలా నామమాత్రంగా ఉంది. అందుకని ఎవరికైనా అనిపించేది ఏంటంటే ఇటువంటి కేసుల్లో ఈ విధంగా రికవరీ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేటువంటి అభిప్రాయం సాధారణంగా ఉంటుంది. ఆ విధంగానే వచ్చింది రికవరీ అనేటువంటిది. మరి ఈ కాలంలో పెద్దగా పురోగతి ఏమీ లేదు అనేటువంటిది కూడా మనకి కనిపిస్తా ఉంది. కనుక న్యాచురల్ గానే బెయిల్ వచ్చింది. రెండోది ఛార్జ్ షీట్ లో లోపం ఉండి ఉంటది అనేది మాత్రం నేను బలంగా నమ్ముతున్నాను. ఆ 60 రోజులు 90 రోజులు ఏమన్నా దీనికి ఏమన్నా వర్తింపజేస్తూ కోర్టు ఆగిందా లేదా అనేటువంటి రూల్ పొజిషన్ లాయర్ గారు చెప్తే మంచిది అనేది నా అభిప్రాయం. సార్ వెంకటేశ్వర గారు, ఇప్పుడు కోర్ట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రొనౌన్స్ చేస్తాయి, కానీ ఇవి కూడా మనం అబ్జర్వ్ చేసాం. రీసెంట్గా చూస్తే ఐఏఎస్ శ్రీలక్ష్మి వ్యవహారంలో కావచ్చు, లేదంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుల్లో కానీ కింది కోర్టులు తమ తీర్పుల్ని తామే కాంట్రడిక్ట్ చేసుకొని వెళ్తున్నప్పటి పరిస్థితి. కాబట్టి చెంపపెట్ట అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఏది సేమ్ కోర్టు, అదే కోర్టు ఇక దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి గారిని ఎక్విట్ చేసిన దాన్నే మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ రీకన్సిడర్ చేసి నో ద ఎంక్వైరీ హ్యాస్ టు బి కంటిన్యూ అది ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి మిస్అప్రాప్రియేషన్ కేసులు, వాటిల్లో కంటిన్యూ చేయాలని చెప్పేసి అదే కోర్టు మరి. కాబట్టి రేపు సిట్ ఛాలెంజ్ చేసింది కాబట్టి హైకోర్టులో మళ్ళీ కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని రద్దు చేయకూడదు అనేది ఏం లేదు కాబట్టి అదొక అబ్జర్వేషన్. రెండోది సార్, ఇక్కడ వీళ్ళు బెయిల్ వచ్చింది సరే, ఒక గంట అటు ఇటుగా ఎలాగో రిలీజ్ చేస్తారు. ఆ జైలు దగ్గర వీళ్ళేదో పెద్ద స్వాతంత్ర సమరయోధుల్లాగా రిలీజ్ అవుతుంటే అఫ్కోర్స్ యథా రాజా తదా ప్రజ కదా. నాయకుడు ఎలా ఉన్నప్పుడు మరి కింది స్థాయి నాయకులు వీళ్ళకి ఎలాగ పని పాటలు కూడా ఏం లేదు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎక్కడున్నాడో తెలియదు నిన్నటి వరకు. ఇక అంబటి రాంబాబుకి ఇదే పని తప్ప ఇంక వేరే పని లేదన్నట్టుంది. ఇక చోటా మోటా నాయకులందరూ అక్కడ గుమిగూడారు ఆ జైలు దగ్గర, తప్పేం లేదు, వెయిట్ చేయొచ్చు. కానీ ఆ కోర్టు ప్రొసీజర్స్, ఆ జైలు ప్రొసీజర్స్ కంప్లీట్ అవ్వకుండానే బయట ఒక రౌడీయిజం లాగా అసలు కోర్టులు జైలు తలుపులు పగలగొట్టడం, లేకపోతే జైలు తలుపులు కొట్టడం, అరుపులు కేకలు, ఈ చిన్నపిల్లల్లాగా రౌడీ ఎలిమెంట్స్ లాగా వీళ్ళు ఆల్రెడీ మంత్రులుగా కూడా పనిచేశారు. దీన్ని ఎలా చూడాలి?
ఇవాళ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వ్యక్తిత్వం, నెగిటివ్ వ్యక్తిత్వం ఉంది, పాజిటివ్ వ్యక్తిత్వం ఉంది. గతంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక వ్యక్తి కోసం గ్రామానికో ఒక పట్టణానికి వస్తే అందరూ కూడా ఆ వ్యక్తిని విలేజ్ చూసినట్టుగా చూసేవాడు. మరి రాను రాను ఏంటంటే జైల్లోకి వెళ్ళి జైలు శిక్ష, బెయిల్ రాక జైల్లో ఉండా, నేరం రుజువై జైల్లో ఉండా, బెయిల్ బయటకు వచ్చిన వ్యక్తి వాళ్ళకి ఒక డిగ్రీ సంపాదించినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. ఇది ఒకరిని కించపరచాలనో లేకపోతే ఒకరిని తెగడాలను ఒకటి పోడాలన్నది కాదు, కానీ ఒక్కొక్క పరిస్థితిలో మనం ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కొందరు ఏమంటారు, ఇప్పుడు ఛార్జ్ షీట్లో డిఫెక్ట్ ఉంది, సూటిగా మాట్లాడుతున్నాను. 60 రోజులు సపోజ్ ఆ నేరం ఏదన్నా లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ ఇంప్రిజన్మెంట్ కాకపోతే 60 days ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, ఏది అరెస్ట్ అయిన తేదీ నుంచి. లేకపోతే అతనికి ఒక రైట్ వస్తుంది, బెయిల్ అనేది అతను జైల్లో నుంచి బయట రావడం రైట్ వస్తుంది. అదే కేసు కనుక ఆ నేరం ఆపాదించబడినటువంటి నేరం పనిష్మెంట్ అనేది లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ లేదంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్ష కానీ అయితే ఛార్జ్ షీట్ అరెస్ట్ అయిన తారీఖు నుంచి 90 days లోపల వేయాలి. అది చట్టం. అది అది అతను లోపల అరెస్ట్ అయ్యి లేకపోతే సరెండర్ అయిన కాడి నుంచి ఆ 90 days 60 days లోపల వేయకపోతే అతనికి రైట్ వస్తుంది, రైట్ బెయిల్ పొందటానికి పూర్తి అర్హుడు అవుతాడు అనేది చట్టం. ఇక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు కాబట్టి కామెంట్ నేను చేయలేకపోతున్నాను. కానీ 13/7 ఛార్జ్ షీట్ వేస్తే ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 8/9 ఉన్నాం మనం. 13/5 బాలాజీ గోవిందప్ప గారిని అరెస్ట్ చేసి 17/5 కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే 60 days అంటే వాళ్ళకి 13, 17, 7కే వాళ్ళకి 60 days వచ్చేసింది. మరి అప్పటికే ఛార్జ్ షీట్ వేస్తున్నారు. ఆ గ్రౌండ్ ఆ రోజున అడ్వకేట్స్ తీసుకోలేదని మనం అనుకోవాలా? తీసుకున్నా కూడా తీసుకోలేదు అనుకోవాలా, తీసుకున్నారు అనుకోవాలా? తీసుకోలేదు అంటే ఆ గ్రౌండ్ చట్ట ప్రకారం తీసుకోదగ్గ గ్రౌండ్ కాదు కాబట్టి ఛార్జ్ షీట్ అనేది స్కెల్టన్ ఛార్జ్ షీట్ వేసిన సఫిషియెంట్ అనేది కోర్టుల తీర్పులు ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం సక్సెస్ కాము అనే దాని మీద తీసుకుని ఉండకపోవచ్చు. తీసుకున్నారు అనుకోండి, కోర్టు యాక్సెప్ట్ చేయలేదంటే ఆ రోజుకి స్కెల్టన్ ఛార్జ్ షీట్ ఉంది కాబట్టి ముద్దాయిలు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ 60 days 90 days కరెక్ట్ కాదు కాబట్టి మేము బెయిల్ ఇవ్వాలి. ఆ 2 స్టేజ్లు కూడా దాటిపోయినాయి కదా. ఐదర్ ఇన్ ది వే ఆఫ్ ది అక్యూజ్డ్ ఆర్ ఇన్ ది వే ఆఫ్ ది కోర్టు గురించి కూడా అయిపోయింది కదా. ఇవాళ ఇచ్చిందంటే మరి నేను అందుకని చెప్పిన ఆర్డర్ లేకుండా మెటీరియల్ లేకుండా ఇవాళ మనం కామెంట్ చేయటువంటి నాబోటో వ్యక్తికి తగదు. కాబట్టి నేను ఐ కెప్ట్ సైలెంట్. బహుశా పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పింది ఏమైనా ఉంటాక అవకాశం లేదు. అవన్నీ కూడా మనం ఇఫ్లు బట్లు మేబీ మైట్ బి ఊహాజనితానికి మనకి చెప్పుకోవడం అనేది కరెక్ట్గా కాదు నా పరిస్థితికి. ఒకటి మాత్రం యథార్థం, ఖచ్చితంగా హైకోర్టులో ఆర్డర్ అనేది నిలవదు అనేది నా నిశ్చిత అభిప్రాయం. చూద్దాం. రైట్, యు మీన్ ఆర్డర్ నిలవదు ఇన్ ద సెన్స్ బెయిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ సిట్ వస్తుందంటారా? రావచ్చు. లేకపోతే కోర్టు బెయిల్ క్యాన్సిలేషన్ మీద వెళ్ళేటువంటి విధానం వేరు. బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ క్యాన్సిలేషన్ మీద హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి విధానం వేరు. బట్ డిఫాల్ట్ బెయిల్ మీద సిట్ స్పందించినటువంటి తీరు కూడా మనం చూసినట్లయితే ఈ డిఫాల్ట్ బెయిల్ తీసుకురావటం, డిఫాల్ట్ బెయిల్ అనేది జాయిన్ చేయటువంటి సిట్ యొక్క మొరాలిటీని దెబ్బతినేటువంటి పరిస్థితి. సిట్ మొరాలిటీ ఖచ్చితంగా కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇంత కష్టపడి కొండంద వెలిగిని కూడా పట్టుకోలేదా అనేటువంటి అభిప్రాయం ఇన్ జనరల్గా కూడా
ఇప్పుడు మనం కాసేపు దీన్ని రాజకీయ రంగంలో చూస్తే అదిగో మేము చెప్పాం అక్రంగా మా మీద కేసు పెట్టారు, దాంట్లో ఏమి లేదని నిన్న కాకుండా సజ్జల మాజీ సకల శాఖ మంత్రి సజ్జల ఆయన చెప్పాడు కదా. అదే విధంగా కోర్టులు ఆ ఛార్జ్ షీట్ లోనే లోపభూయిష్టంగా ఉంది, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదు, దాంట్లో ఏమి లేదా రాజకీయ కక్షలో ఈ కేసు పెట్టారనేటువంటి వాదనకి రేపు ఎంతైనా పొదును వస్తుంది. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి లీక్ ఉందనో సిట్ తరపు నుంచి లీక్ ఉందనేటటువంటి విషయం నేను అనుకోవట్లా. ఏదైనా ఆర్డర్ చూడకుండా మనం కామెంట్ చేయటం, ఎందుకంటే జ్యుడిషియల్లో ఒక విషయం మీద ఒక జడ్జి గారి యొక్క అభిప్రాయం ఒక రకంగా ఉంటే ఇంకో జడ్జి గారి యొక్క అభిప్రాయం ఇంకో రకంగా ఉంటా ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి. అదే కిందసారి కూడా చెప్పినట్టు మీకు బెబ్బులుపుల్లో ఎన్టీ రామారావు గారు, బెబ్బులుపుల్ సినిమాలో ఎన్టీ రామారావు గారు కూడా డైలాగ్ పెట్టారు, ఈ కోర్టు మీద ఆ కోర్టుకు ఇస్తే ఈ కోర్టు పై కోర్టు ఒక్కొక్క చోటగా అభిప్రాయం మారిపోద్ది అన్నట్టుగా అట్లా మారమట్టే కదా మా యొక్క లైబ్రరీలో పుస్తకాల యొక్క దొంతర్లంతా పడిపోయేది. అది ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. కాబట్టి అంతవరకే మనం మాట్లాడదాం, చూద్దాం ఖచ్చితంగా హైకోర్టులో ఏం జరుగుతుందో. హైకోర్టులో జరిగిన దాన్ని బట్టి హైకోర్టు అట్ లెంగ్త్ డెల్ట్ చేస్తుంది, దాంట్లో ప్రశ్న లేదు. ఎందుకంటే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు భవిష్యత్తులో న్యాయవాదులకు కానీ సబార్డినేట్ జ్యుడిషియరీకి కానీ అది ఒక ప్రెసిడెంట్ అవుద్ది. కాబట్టి హైకోర్టు జాగ్రత్తగానే ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. అది వెయిట్ చేద్దాం. అప్పటి వరకు మనం ఇంకో రకంగా కామెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా యొక్క నిశ్చిత అభిప్రాయం. రైట్ సార్. తులసిరెడ్డి గారు, సరే బెయిల్ దాని యొక్క ఇఫ్స్ అండ్ బట్స్ మనం పక్కన పెడితే ద కాండక్ట్ ఆఫ్ ఈ వైసీపీ లీడర్స్, మళ్ళీ వీళ్ళందరూ మంత్రులు కూడా చేశారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు అలా వింతగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇది మొత్తం కేసు మొదటి నుంచి కూడా ఎప్పుడు కోర్టుకు తీసుకొస్తున్నావు కానీ హడావిడి చేయటం, ఆఖరి దాని మీద కోర్టులో కూడా డిస్కషన్ జరిగిందట. ఈయన ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఈయన్ని కోర్టుకు తీసుకురావడం కాదు సార్ వెంకటేశ్వర గారు. ఏంటంటే భవిష్యత్తులో ఎందుకంటే ముద్దాయి అనేది ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్, ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ ఇట్స్ కేస్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్. అక్కడ కనుక ఫెయిల్ అయితే అక్యూజ్డ్ కొట్టేయచ్చు. అట్లా ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తే ఇప్పటి నుంచి గ్రౌండ్ వేసుకుంటాం, మేము నేరం చేయలేదు, రాజకీయ ప్రేరితమైన కేసులు మొట్టమొదటి నుంచి మేము చెబుతానే ఉన్నామనే వాదనకి బలం ఉంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసేటువంటి ఒక వింతైనటువంటి ప్రచారం అందరికీ తెలిసిన విషయమే. ఆయన తెలివి తక్కువగా మాట్లాడట్లేదు, ముందు జాగ్రత్తగా వచ్చే ఎలక్షన్ దృష్ట్యా మాట్లాడుతున్నారు. ఓకే సార్. తులసిరెడ్డి గారు, సో ఆఖరికి ఆయన్ని ఆయన్ని అదేంటి వర్చువల్గానే విచారణ చేద్దామని చెప్పేసి అంటే ఆఖరికి ఆయన తరపు లాయర్గా అట్లా బిహేవ్ చేయలేండి అని చెప్పేసి కూడా ఒక భరోసా ఇచ్చారు కోర్టుకు అని చెప్పేసి. నిన్న మళ్ళీ ఆ లోపల ఆయన హడావిడి, ఆయన కాదు విడుదలయ్యేది వేరే వాళ్ళు, మరి ఆయన మళ్ళీ హడావిడి చేశాడని లోపల నుంచి అరుపులు కేకలని, బయటేమో మా వాళ్ళు ఏదో చేసేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఒక డ్రామా అక్కడ దాన్ని క్రియేట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? రెండు, ఇది మనం ముందు నుంచి అనుకున్నట్టు వీళ్ళు ఎక్యూజ్డ్ అనేది కూడా లిక్కర్ స్కామ్ జరిగింది అనేది దాదాపుగా అందరూ నమ్ముతున్నటువంటి వ్యవహారం. సరే కోర్టులో ప్రూవ్ అవుతుందా లేదనే తర్వాత విషయం. చాలా లోపభూయిష్టంగా ఆ లిక్కర్ పాలసీని రూపొందించారు. దానికి తగ్గట్లుగానే మనం గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాల గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మరి అటువంటి కేసులో లోపలికి వెళ్ళి వస్తున్న వీళ్ళకి ఆ రకంగా ఘన స్వాగతం పలకడం, అలాగే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చాలా ఏదో క్లీన్ చిట్తో బయటకు వస్తున్నారని చెప్పేసి బయట కామెంట్స్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. సో ఇదంతా ఎలా చూడాలి? వెంకటేశ్వర గారు అన్నట్లు ఇది కూడా ఒక గ్రౌండ్గా ప్రిపేర్ చేసుకుంటున్నారా ముందు నుంచి, లేదంటే ఒక మిస్క్రియంట్స్గా మనం చూడాలా? ఇప్పుడు ఒకటి ఇక్కడ ధనంజయ రెడ్డి గారే వ్యాఖ్యానించారు, ఏమని కావాలనే ఆలస్యం చేశారు బయటికి పోకుండా ఉండడానికి. హైకోర్టులో ఆల్రెడీ హౌస్ మోషన్ వేశారు, అది స్టే ఇస్తే మళ్ళీ అట్నే మమ్మల్ని లోపల వేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము గొడవ చేయకుంటే వదిలే వాళ్ళు కాదని చెప్పి ఆయన చెప్పాడు. అంటే మేము గొడవ చేయకుంటే అంటే గొడవ చేసామని ఆయన చెప్పాడు. ధనంజయ రెడ్డి గారే మేము గొడవ చేయకుంటే వదిలే వాళ్ళు కాదు, మేము గొడవ చేసామని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ లోపల ఉండే వాళ్ళు ఎవరు, బయట ఉండే వాళ్ళు ఎవరు? లోపల ఉండే వాళ్ళు ఎవరు?
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. అంటే మిగతా వేరే ఇప్పుడు ఈ సంఘటన సంబంధించి బయట ఉండే వాళ్ళు ఎవరు? అమ్మటి రాంబాబు, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, తలసిల రఘురాము, రవిచంద్ర న్యాయవాదులు. కానీ ఇక్కడ లోపల ఉండే వాళ్ళల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే ఆయన సైకాలజీ మనకు తెలుసు. తర్వాత ఆయన ఆనిష్టాలు కోర్టుకు పోవడం ఆయనకు కొత్త ఏం కాదు, జైలుకు పోవడం అందరూ. కానీ వీళ్ళు మిగతా ముగ్గురు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప నాకు తెలిసి ఫస్ట్ టైం పోయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం పోయిన వాళ్ళకు జైలు పరిస్థితి వచ్చేసి మళ్ళా తర్వాత ఇబ్బంది, కానీ ఫస్ట్ టైం పోయిన వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ మానసిక స్థితి ఎప్పుడెప్పుడు బయటకు పోదామా, కుటుంబ సభ్యులు కలుసుకున్నామా అనే యాంగ్జైటీలో ఉంటారు వాళ్ళు కానీ మనం కానీ ఇంకోరు కానీ. దట్టు వచ్చేసి 112 రోజులు అయింది గోవిందప్ప, 109 రోజులు వీళ్ళిద్దరికి, ధనంజయ కృష్ణమోహన్ రెడ్డికి. కాబట్టి వాళ్ళ యాంగిల్లో వచ్చేసి మామూలుగా శుక్రవారము, శనివారము, ఆదివారము చాలా సందర్భాల్లో శుక్రవారం అరెస్ట్ చేస్తే శనివారం, ఆదివారం కోర్టు ఉండవు కాబట్టి సోమవారం వరకు అని చెప్పి జైల్లో పెట్టినామనిపించుకోవాలని ఇది జనరల్ గా పబ్లిక్ లో టాక్ ఉందన్నమాట. ఇది శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా శనివారము ఇది శనివారం వచ్చింది కాబట్టి ఆదివారం లేకుంటే ఆదివారం హాలిడే కాబట్టి ఏమైనా ఇబ్బంది పెడతారేమో, ఈ లోపల వాళ్ళు హౌస్ మోషన్ వేశారేమో అని చెప్పి చేశారు కదా, తెలుస్తుంది కదా. కాబట్టి ఆ న్యాచురల్ యాంగ్జైటీ వాళ్ళ ముగ్గురికి ఉంటుంది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైకాలజీ తెలుసు. ఆయన ఇంకా బయట ఉండేవాళ్ళు ఎవరు? అమ్మటి రాంబాబు, వీళ్ళు వచ్చేసి బయట ఉండే వాళ్ళు, లోపల ఉండే వాళ్ళు గట్టిగా కేకలేయడము. తర్వాత దీంట్లో గోవిందప్ప వచ్చేసి ఏదో తలుపు గోడకు కొట్టుకున్నట్టుగా, మరి నిజంగా కొట్టుకున్నాడో నాకు వస్తుందో అనే భయంతో, లేకుంటే బయట ఉండే వాళ్ళను ప్రోరోగ్ చేస్తానికి చేశాడు అని ఈ సంఘటన చూసినప్పుడు లోపల ఉండే వాళ్ళు అయినప్పుడు బయట ఉండే వాళ్ళకి వచ్చేసి న్యాచురల్ గా కొంత ఉంది. కానీ అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళు వచ్చేసి రోడ్డు మీద బైఠాయించడము, జైలు గోడలు తలుపులు బాదడము, ఇంకా కేకలు జై జగను, ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కాబట్టి ఇవన్నీ ధనంజయ రెడ్డి ఒప్పుకుంటున్నాడు, గొడవ చేయకుంటే మిమ్మల్ని వదిలే వాళ్ళు కాదని చెప్పేసి. ఇది ఒక యాంగిల్ వాళ్ళ, అంటే ఈ పక్క సైకాలజీ, లోపల ఉండే వాళ్ళ సైకాలజీ. శనివారము, ఆదివారం కాబట్టి ఆ రోజు రాకుంటే లోపలే ఉంటామని చెప్పేసి యాంగిల్ ఉంటుంది. ఇంకా తర్వాత జైల్లో ఉండే వాళ్ళని రిసీవ్ చేసుకునేది అనేది ఇది కాలమార్పు. మన చిన్నప్పుడు వచ్చేసి 40-50 ఏళ్ళ కిందట ఎలా ఉండేదంటే జైలుకు పోయిన వాళ్ళు కానీ, లేదా పరీక్షల్లో కాపీ కొట్టేవాడు కానీ, లేదా సారాయి మందు బ్రాంతి తాగేవాడు కానీ, వాళ్ళు సమాజం విలువేసినట్టుగా భావించే రోజులు అవి. ఒక తాగుబోతు వచ్చేసి చిన్న పిల్లని కూడా భయపడి పక్క తప్పుకొని పోయేవాడు దారిలో వచ్చేటప్పుడు. పరీక్షల్లో కాపీ కొట్టడం అనేది అది వచ్చేసి పనికిరాని వాడుగా భావించే వాళ్ళు మిగతా విద్యార్థులు కానీ ఆ స్కూల్లో చెప్పుకునే వాళ్ళు వచ్చేసి పనికిమాలు అని చెప్పేసి. అదేవిధంగా తాగుబోతున్నాం, అదేవిధంగా ఈ యొక్క నేరస్తులు అనుకునే వాళ్ళు. ఇప్పుడు రివర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మద్యం షాపులు, ఏ షాప్ కంటే మద్యం షాపులు కాడ ఆ యువకులకు పెళ్లిళ్ళు అవుతాయి లేదు కూడా పిల్లనిచ్చేవాడు ఎవరన్నా కానీ చూస్తే కానీ పిల్లని కూడా ఈడు. పిల్లనిచ్చేవాడు వచ్చేసి కూతుర్ని ఇవ్వాలనుకుంటే ఆడ పోయి మద్యం షాపులు కాడ చూసి తెలుస్తుంది మనకి ఇవ్వచ్చునా లేదని చెప్పేసి. కానీ వాళ్ళు వచ్చేసి పట్టించుకోండి పరిస్థితులు. ఇంకా పరీక్షల్లో కాపీ కొట్టడం అనేది ఇది ఇంకా యాజమాన్యాలు, టీచర్లు వీళ్ళపై కాపీలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా నేరస్తులు రిసీవ్ చేసుకున్న దానికోసం వీళ్ళంటే ఇంకా తక్కువే పోయింది. గతంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కానీ, లేకుంటే గతంలో రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కానీ, అది తర్వాత నేరము నిరూపిస్తుంది తర్వాత కథ. కానీ ఇది ఇప్పట్లో జైలుకు వెళ్ళడము అనేది దానికన్నా భరించేవాడు ఉంటే అది వచ్చేసి వానికి ప్లస్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు భరించాలి, ఆ యొక్క ఉన్ని రోజులు భరించే శక్తి ఉంటే గనా, మానసికంగా ఉంటే గనా, అది వాని పొలిటికల్ క్యారియర్కి వచ్చేసి అది అడ్వాంటేజ్ తప్ప వచ్చేసి డిసడ్వాంటేజ్ పరిస్థితి లేదు. ఇప్పుడు వాడు ఒక హీరో కింద లెక్క అవుతున్నాడు, విలన్ అనుకోవడం లేక హీరో అవుతున్నాడు వచ్చేసి. అంటే సమాజంలో వచ్చినటువంటి మార్పు ఇదన్నమాట. రాఘవేంద్ర గారు, యాక్చువల్గా కొంత టైం పడుతుంది జైల్ ప్రొసీజర్స్ అవన్నీ, అందులో సండే కూడా రిలీజ్ చేశారంటే నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను, ఓహో అట్లా కూడా ఇలా కూడా రిలీజ్ చేస్తారా అని చెప్పేసి. బట్ రూల్స్ అలా ఉన్నాయేమో తెలియదు. మరి ఈ లోపలనే వాళ్ళు హడావిడి చేయటం ఇదంతా, మరి అక్కడేమి లా అండ్ ఆర్డర్ జైలు బయట గవర్నమెంట్ లేదంటే కానీ పోలీసులు బాధ్యత అవునో కాదో నాకు తెలియదు. లేదంటే
వాళ్ళు కొద్ది పెద్ద నాయకులు కదా వైసీపీ నాయకులని చూసి చూడనట్టు వదిలేశారా? అసలు మిగిలిన అన్ని ప్రదేశాల కన్నా కూడా జైలు దగ్గర, కోర్టుల దగ్గర లా అండ్ ఆర్డర్ ఇంకా పటిష్టంగా ఉండాలి కదా. పటిష్టంగా లేదనేది అర్థమవుతుంది. వాళ్ళంతా విచ్చలవిడిగా కొన్ని గంటల పాటు నానా యాగి చేశారంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందట. ఆయన జైలు సూపరింటెండెంట్ రావడానికి 8:30 ఆ టైం పడుతుంది మార్నింగ్. కామన్ కదా 8:30 అనేది, నార్మల్ అది. సో 10 లోపల రిలీజ్ చేస్తామనేది ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారట. ఇన్ఫర్మేషన్ ఉండి కూడా వీళ్ళు వారి యొక్క నైజాన్ని చూపించుకునేది వాళ్ళు చూపించారు. మరి అదే నైజం పోలీసులు కూడా చూపించాలి కదా. ఒకసారి గట్టిగా లాఠీ చార్జ్ చేస్తే సరిపోద్ది. మరి ఏంటో మరి లీనియన్స్ ఏంటో మరి అన్ని విషయాల్లో లాగానే ఇక్కడ కూడా కనబడతా ఉందన్నమాట. కూటమి ప్రభుత్వం యొక్క నిస్తేజం, నిర్లిప్తత, చూసి చూడనట్టు వదిలేయటం. అది సురేష్ గారు, పోలీసు వ్యవస్థ కూడా కోర్టు దగ్గర వాళ్ళు ఏమనుకున్నారు అంటే జైలు దగ్గర వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళేమి రాజకీయ నాయకులు కాదు కదా, వీళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు, వీళ్ళు ఏం రాజకీయ నాయకులు అయితే ఏమైనా సెక్యూరిటీ బందోబస్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. వీళ్ళు ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా రాద్ధాంతరం చేసేసి గొడవ చేస్తారనే ఆలోచన ఎవరికి కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు ధనంజయ రెడ్డి ఎవరు? ఒక ఐఏఎస్. కృష్ణమోహన్ ఎవరు? ఒక ఐఏఎస్. అతను బాలాజీ గోవిందప్ప ఎవరు? భారతీయ సిమెంట్స్ డైరెక్టర్. వీళ్ళకి అసలు వైసీపీతో ఏం సంబంధం ఉంది? వీళ్ళు చదివింది ఐఏఎస్ఆ వైఏఎస్ఆ? అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఐఏఎస్ల కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్లో ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఎంత చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ జైలు బయట మనం చూస్తే అవినాష్ని ఒక ఆయన అతుక్కుంటాడు, తర్వాత అంబటి రాంబాబు ఒక అతను అతుక్కుంటాడు. వీళ్ళు నిజంగా వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా వీళ్ళకి మొహాలన్నా చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ వ్యవస్థని బొస్టు పట్టించి గవర్నమెంట్ వ్యవస్థని ఒక ఆర్థిక ఉగ్రవాదుల్లాగా ఈరోజు లోపలికి పోయేసి చట్టాన్ని మొత్తాన్ని చేతులకు తీసుకొని వాళ్ళ సొంత కార్యకలాపాలు చేసుకున్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు వీళ్ళు ఈ విధంగా రిసీవ్ చేసుకోవడానికి బయటకు వచ్చారంటే మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ ఎటువంటి వాల్యూ లేదు. మనం చూసినట్లయితే ఆ రాజమండ్రి జైలు దగ్గర మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చారు, పట్టుమని 10 మంది కూడా లేరు. కానీ ఇక్కడ చూడండి, ఒక ఐఏఎస్లు రిలీజ్ అయ్యి బయటకు వస్తూ ఉంటే 100 మంది 20 మంది గుమ్మిగూడేసి గందరగోళం చేసినటువంటి పరిస్థితి. తులసిరెడ్డి గారు ఒక మాట చాలా చక్కగా చెప్పారు. వాళ్ళకు ఒక యాంగ్జైటీ, ఎప్పుడప్పుడు బయటకు వెళ్దామా అమ్మా, ఏంది ఈ కరచాలాల్లో ఇరక్కపోయాం మేము, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా, మళ్ళీ ఏమన్నా పొరపాటున కోర్టు ఏమన్నా స్టే ఇచ్చేస్తే మమ్మల్ని లోపల ఉంచుతారా అని ఒక యాంగ్జైటీతో వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేసి ఉండొచ్చు. వాళ్ళ ముగ్గురికే ఆ రైట్ ఉంది. మరి ఇతను ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక పబ్లిసిటీ కోసం, అతను ఏదో ఉద్ధరించడం కోసం, ఈ అక్రమంగా ఆయన ఏదో అరెస్ట్ చేసినందుకు ఒక ఇది కోసం, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టడం కోసం ఇటువంటి చిల్లర వ్యవహారాలు, చోటా వ్యవహారాలన్నీ కూడా చేసి పబ్లిక్ అటెన్షన్ కోరుకోవడం కోసం. ప్రజలందరికీ చాలా క్లియర్గా తెలుసు, ఒక కోర్టు అన్నా కానీ, ఒక జైలు అన్నా కానీ ఒక ప్రొసీజరు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారంగా వాదనలు జరుగుతాయి, దాని ప్రకారంగా జడ్జిలు జడ్జిమెంట్లు ఇస్తారు, ఒక రూల్ బుక్ ఉంటుంది. వాళ్ళకి ఏవైతే టైమింగ్స్ నిర్దేశిస్తారో ఆ టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళని బెయిల్ వచ్చినా సరే కొంతమందిని 1 రోజు 2 రోజు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో అల్లు అర్జున్ చూసుకోండి, ఆయన లోపలికి వెళ్ళిన కరెక్ట్గా 10 నిమిషాల్లో బెయిల్ వచ్చింది. జైలు రూల్ ప్రకారంగా నెక్స్ట్ డే మార్నింగ్ వదిలేరు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు కేవలం ఏంటంటే 2029 ఎలక్షన్ కోసరంగా పెద్ద వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏదో అరాచకంగా ఈ ప్రభుత్వం ఏదో చేస్తున్నట్టు వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ కార్యకర్తల మీద, వాళ్ళ కొమ్ము కాసిన వాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఏదో ద్వంద్వ వైఖరిగా వాళ్ళని కక్ష సాధింపు చేస్తున్నట్టుగా
ఒక వైఖరిని పబ్లిక్ లోకి తీసుకెళ్లాలని చెప్పేసి చాలా క్లియర్ గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు వైసీపీ వాళ్ళు కోర్టులో చేసిన, జైల్లో చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటివి భవిష్యత్తులో రిపీట్ కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థ మీద, జైలు వ్యవస్థ మీద ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక ట్రెండింగ్ గా మారకూడదు. ఈ విధంగా చేసిన ఎవరైతే దుర్మార్గులు ఎదవలు ఉన్నారో వాళ్ళని ఇంకొక 10-20 సంవత్సరాల పాటు మళ్ళీ జైల్లోనే పెట్టాలి. ఎందుకంటే మన దేశంలో ఒక చట్టాన్ని, ఒక న్యాయ వ్యవస్థని గౌరవించలేనటువంటి వ్యక్తిని బయట జనాల్లో కూడా మనం తిరగనివ్వకూడదని చెప్పేసి అయితే నేను చాలా క్లియర్గా చెప్తున్నా. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒకటే చెప్తా ఉన్నామండి, ఈ లిక్కర్ కేసు విషయం కానీ, లిక్కర్ స్కామ్ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో వివిధ జరుగుతున్నాయో ఈ మా ప్రభుత్వానికి కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని మీద చర్యలు తీసుకొని ఇంకొక విధంగా వెళ్ళే టైం అయితే మాకు లేదు. ఎందుకంటే మేము రాష్ట్రంలో అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పెట్టున్నాం. వాటిని 2 కళ్ళలాగా మేము సిద్ధాంతాల్లాగా భావించి ముందుకెళ్తా ఉన్నాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. పోలీసు వ్యవస్థ వారి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా ఈ ప్రభుత్వంలో శిక్షింపబడతాడు. రానున్న రోజుల్లో ఇంకొకడు ఎవరైనా సరే ఇటువంటి తప్పులు చేయాలంటే వాడికి మరొకసారి గుర్తుండే విధంగా ఈ ప్రభుత్వం అయితే ముందుకు తీసుకెళ్తా ఉందండి. వీళ్ళకి బెయిల్ విషయమా రేపో మాపు హైకోర్టులో ఖచ్చితంగా ఇది వాళ్ళకి రివర్స్ అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ లోపల కూర్చొని చెప్పకూడదు, దీనికైతే తప్పదు. సార్ కోటేశ్వర గారు, నేరస్తుల్లాగా లోపలికి తీసుకెళ్తేనంట వీళ్ళ ముగ్గురు రిలీజ్ అవటం హీరోల్లాగా బయటకు వస్తున్నారని ఎప్పటిలాగానే ఒక సినిమా డైలాగ్ చెప్పాడు అంబటి రాంబాబు గారు. మరి ఈరోజు ఆయన పేరు కూడా వినపడుతోంది ఇండైరెక్ట్గా. ఆయనకు కూడా ముడుపుల సొమ్ము చేరిందని చెప్పేసి రేపో మాపో ఆయనకు కూడా నోటీసులు ఇస్తారని చెప్పేసి. సో ఆయన ఓవర్ యాక్షన్ టైం అండ్ అగైన్ మనం చూస్తూనే ఉన్నాం. మామూలుగానే కొద్దిగా ఓవర్ చేస్తాడు. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఆయనే మొత్తం యాక్టివిటీస్ అన్నింటినీ ఇది చేస్తున్నాడు, ఏ చిన్నది జరిగినా కానీ. మరి దీన్ని కూడా, ఇవన్నీ కూడా ఒక మేకపోతు గాంభీర్యం అనుకోవాలి. ఆయన పాత్ర కూడా రేపు మా బయటకు వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. రెండోది, నిజంగానే వాళ్ళ ముగ్గురు కూడా ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు రిలీజ్ చేస్తే కనుక వాళ్ళ ఐఏఎస్లు కాబట్టి, సివిల్ సర్వెంట్స్ కాబట్టి గౌరవప్రదంగా వాళ్ళ బయటకు వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు కూడా అంతే ఇదిగా ఒక మిస్క్రియంట్స్ లాగా లోపల హడావిడి చేయటం, 10 లోపల రిలీజ్ చేస్తామని చెప్పి 9:30 కల్లా రిలీజ్ చేసినా కూడా 2 hours అక్కడ ఒక కియాస్ క్రియేట్ చేయటాన్ని, ఇదంతా అగైన్ టు అట్రాక్ట్ ద వైసీపీ క్యాడర్ అండ్. సురేష్ గారు వినిపిస్తుంది? క్యారియన్. సరే, ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందో అధికార యంత్రాంగం వాళ్ళు చేసేది చేస్తారు, అది వేరే అంశం. ఇక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళ బిహేవియర్ గురించి అది రిపోర్టర్స్కి అయినా లేదా బయట ఉన్నటువంటి ఇతర పబ్లిక్ అయినా ఎవరికైనా తెలుస్తుంది. జైలు లోపల గేట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు చేసినట్టు ఒక పత్రికలో నేను చదివాను. ఆ విధమైనటువంటి బిహేవియర్ వాళ్ళు పాల్పడినట్లు ఆ విలేకరి చూశాడా, లేకపోతే ఆ జైల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరికైనా ఎవరికైనా చెప్పారా? ఎట్లా సాధ్యం? తలగొట్టుకున్నట్టు, లేకపోతే ఇంకోటి కేకలేసినట్టు, ఇంకోటి సరే అంతా సినిమాటిక్ గా రాశారు. అది ఎట్లా వచ్చింది వాళ్ళకి ఆ సమాచారం? అంటే ఒక జర్నలిస్ట్ గా నేను కూడా అనేక సందర్భాల్లో జైలు దగ్గర, లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర, లేకపోతే ఇతరత్ర దగ్గర న్యూస్ కవర్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జైలు లోపల గదుల్లో వేసినటువంటి కేకల గురించి వేశారా లేదా? వేసి ఉండొచ్చు. బయట ఉన్నటువంటి రిపోర్టర్లకు ఎట్లా తెలుస్తుంది అనేది నా ప్రశ్న. అందుకని తులసిరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు అది మళ్ళా పిటిషన్ వేశారు కనుక ఒకవేళ ఆలస్యం అయ్యేట్లయితే ఆ పిటిషన్ డిస్పోజ్ చేసి వీళ్ళు విడుదల లోపల వస్తే మళ్ళీ జైల్లో ఉండాలనేటువంటి యాంగ్జైటీ ఎవరికైనా ఉంటుంది, మీకైనా నాకైనా ఎవరికైనా ఉంటుంది. కానీ ఈ విధంగా నాటకీయ పరిణామాలు చేస్తే ఒకవేళ నిజంగానే ఆ విధంగా తలగొట్టుకున్నా, లేకపోతే ఇంకొక నాటకీయ పరిణామాలు కేకలు వేసిన ఆలస్యం అయితే, ఒకవేళ కోర్టు ఆ బెయిల్ రద్దు చేస్తే
వాళ్ళకి తెలియదా? ఐఏఎస్ వాళ్ళకి, అంత సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి మీడియాకి ఎవరు చెప్పారు? ఏ మీడియా ఎట్లా చూసింది అనేటువంటి ప్రశ్న. అందుకని వాళ్ళ గురించి ఏమైనా రాసుకోవడానికి కోటేశ్వర గారు, అది కరెక్ట్గా లోపల ఎలా జరిగిందనేది తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు నేను కూడా చదివాను. ఆయన బయటకు వచ్చి బాలాజీ గోవిందప్ప గారు ఆయనే అన్నాడట, మేము హడావిడి చేసి ఇంత ఇది చేయబట్టి వదిలేరు, లేదంటే కనుక హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు కాబట్టి అది ఎనీ టైం ఏమైనా వస్తే కనుక అటు నుంచి అంటే అక్కడే ఉంచుదాం అనేది ఒకటి ఉంది కాబట్టి మేము హడావిడి చేసాము. బయట 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 వైసీపీ కార్యకర్తలు హడావుడి అయి ఉండొచ్చు. కాదు మేము లోపల హడావిడి చేసామని ఆయన కూడా అడ్మిట్ చేశాడట బయటకు వచ్చిన తర్వాత. హడావుడి అంటే ఏంటి? అది ఓకే, అది ఏం చేశాడు, తల కొట్టుకున్నాడా లేకపోతే కాళ్ళు కొట్టుకున్నాడా లేకపోతే అదేం జరిగినది పక్కన పెడదాము. నేనేమంటాను అంటే అదే ఆయన అయితే కనుక మేమైతే గొడవ చేసాము కాబట్టి మమ్మల్ని వదిలేరు అనేది ఆయన అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేసి ఉండొచ్చు, కానీ అసలంతా ఏదో పక్కనే ఉండి చూసినట్టుగా రాసినటువంటి కథనం అది కొంచెం అతిగా ఉందేమోనని నాకు అనిపించింది. అది రైట్. ఎనీవే చూద్దాం. అయితే పబ్లిక్ ఎలా పర్సీవ్ చేస్తారు ఇదంతా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అది జనరల్ పబ్లిక్ కోసం చేశారా లేకపోతే అట్లీస్ట్ వాళ్ళకొక సైకో ఫ్యాన్సీ దాన్ని కంటిన్యూ చేయడానికి, ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. సురేష్ గారు నేరస్తుల గురించి, వీళ్ళు ఇంకా నేరస్తులు కాదు, నిందితులే. నేరస్తులై ఉండి శిక్షలు పడి గుజరాత్ లో మానభంగం కేసులో శిక్షలు పడి తప్పుడు పద్ధతుల్లో బెయిల్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి నీరాజనాలు బట్టి పూజలు చేసి సన్మానాలు చేసినటువంటి దేశం మంది. మరి దాంతో పోల్చుకున్నప్పుడు ఇదంతా, ఒకనాడు స్వాతంత్రోద్యమంలో జైలుకి వెళ్తే ఎంత ఎక్కువ రోజులు ఉంటే జనంలో అంత గౌరవం. ఇవాళ ఏ కారణంతో జైలుకి వెళ్ళినా గానీ అంత హీరోగా చూసేటువంటి పరిస్థితి నిజానికి తరాలు మారిన తర్వాత ఈ విధమైనటువంటి పరిణామం జరుగుతుందని చెప్పేసి స్వాతంత్రం నాడు కానివ్వండి, లేకపోతే కనీసం 50 ఏళ్ల క్రితం కూడా ఇటువంటి పరిస్థితిని ఎవరు ఊహించాడు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఇలాంటి విచిత్రాలని ఎన్ని చూడాల్సి వస్తుందో అనేటువంటిదే మన ముందున్నటువంటి సమస్య. రైట్. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని ఛాలెంజ్ చేసింది సిట్ హైకోర్టులో. హౌ హైకోర్ట్ ఈస్ గోయింగ్ టు పర్సూ ద పిటిషన్. లెట్ us see. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు, తులసిరెడ్డి గారు, వెంకటేశ్వర గారు అండ్ రఘవేంద్ర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.